జై వాసవి, జై జై వాసవి. వాసవి న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వాసవి న్యూస్ టీవీ, ది వాయిస్ ఆఫ్ వైశాస్. మన కోసం, మన గొంతుక వాసవి న్యూస్ టీవీ. వైశ్యుల టాలెంట్ను ప్రదర్శించుకోవడానికి, వైశ్యులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పుకునే వేదికగా ఉంటుంది వాసవి న్యూస్ టీవీ. వాసవి న్యూస్ టీవీలో రెగ్యులర్ న్యూస్ బులెటిన్ ప్రారంభిస్తున్నామని ఇప్పటికే తెలియజేశాం కదా. అయితే మీరు ఈ వాసవి న్యూస్ టీవీకి మీ వార్తలు, మీ ప్రాంతీయ వార్తలు పంపించవచ్చు. అయితే ఇక్కడ మరొకసారి చెప్తున్నాం ఎలాంటి వార్తలు పంపించాలో. ఒకటి, వాసవి మాతకు సంబంధించినటువంటి ఏ పూజా కార్యక్రమాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు. రెండు, వైశ్యులు చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, దానాలు, ధర్మాలు ఏదైనా సరే. మూడు, వైశ్యుల టాలెంట్ని తెలియజేసినటువంటి ఏ కార్యక్రమమైనా. నాలుగు, వైశ్యులు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే. ఐదు, ఎనీ భక్తి ప్రోగ్రాములు, ఏదైనా భక్తి ప్రోగ్రాములు, ఏ దేవాలయమైనా పర్లేదు, భక్తి ప్రోగ్రాములు అంటే వైశ్యులకు సంబంధించిన అంశాలు లేదా భక్తికి సంబంధించిన అంశాలు మాత్రమే పంపించాల్సి ఉంటుంది. రాజకీయ అంశాలు పంపించకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బులెటిన్కు మరి మీరు ఏ వార్తలను పంపించవచ్చు, ఎవరు పంపించాలి అంటే, ఫస్ట్ వన్, మీరు ఎనీ రిప్రజెంటివ్గా అంటే ఇండివిజువల్గా చేసిన, వాసవి సంఘం తరపున చేసిన, వాసవి క్లబ్ తరపు చేసిన, ఎవరైనా మీకు ఇష్టం ఉన్నటువంటి ఏ సంఘం తరపున చేసినా కూడా మీరు చేసినవి మీరు ఇండివిజువల్గా పంపించవచ్చు. దాన్ని మేము వార్తా బులెటిన్లో ప్రచారం చేస్తాం. అలాగే ఇంకా మీరు ఒకవేళ రిపోర్టర్గా జాయిన్ అవ్వదలుచుకుంటే ఖచ్చితంగా అవకాశం ఉంది. మీరు మీ గ్రామ స్థాయినా లేదా పట్టణ స్థాయి, మండల స్థాయి లేదా జిల్లా స్థాయిలో ఏ లెవెల్లో పనిచేయాలనుకుంటున్నారు అనేది తెలియచేయండి. అలాగే మీరు రిపోర్టర్గా చేయాలంటే ఏం చేయాలో కూడా స్పష్టంగా చెప్తున్నాను, క్లియర్గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు వీడియో కెమెరా ఉన్నదా లేదా చెప్పండి. వీడియో కెమెరా అంటే షూట్ చేసినటువంటి హ్యాండీకామ్ లాంటిది ఉందా లేదా, మీకు మంచి క్వాలిటీ ఉన్నటువంటి సెల్ ఫోన్, ఇలా ఏదైనా పర్లేదు, ఆండ్రాయిడ్, యాపిల్ ఏదైనా సరే మీకు ఫోన్ ఉన్నా పర్లేదు. లేదు ఆల్రెడీ వేరే ఛానల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నప్పుడు మీకు హ్యాండీకామ్లు కానీ వీడియో కెమెరాలు కానీ ఉన్నా ఏదన్నా కూడా ఖచ్చితంగా మీకు వీడియో కెమెరా అయినా ఉండాలి లేదా సెల్ ఫోన్ అయినా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అయితే మీకు రిపోర్టర్గా మేము పరిగణించాలంటే ఖచ్చితంగా మీరు ఇలా గన్ మైక్ అంటారు లేదా హ్యాండ్ మైక్ అంటారు. హ్యాండ్ మైక్ విత్ లోగో, ఇది లోగో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది, గన్ మైక్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇలా సెట్ వస్తుంది అంటే కేబులు, దాంతోపాటు మళ్ళీ ఇంకొకటి ఇది అడాప్టర్ అని అంటాం. అంటే మీకు సెల్ ఫోన్ నుంచి ఈ మైక్ కనెక్షన్ ఇవ్వడానికి కన్వీనియంట్గా ఉండడానికి కన్వర్టెడ్గా ఉంటుంది. ఇదంతా మీకు ఆల్రెడీ మీ దగ్గర ఈ గన్ మైకు లేదా హ్యాండ్ మైకు, ఈ హ్యాండ్ మైక్ కానీ గన్ మైక్ ఉన్నా పర్వాలేదు, లేదు మీరు లోకల్లో కొనుక్కున్నా పర్వాలేదు, లేదా మా దగ్గర కొనుక్కున్నా పర్వాలేదు. ఖచ్చితంగా మీకైతే గన్ మైక్ ఉండాలి. అప్పుడు మాత్రమే రిపోర్టర్గా మీకు పరిగణించి ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు మేము ఐడి కార్డ్ అయితే ఇవ్వము. ఖచ్చితంగా లోగో ఐడి కార్డు ఇవ్వాలి. రిప్రజెంటేటివ్గా పనిచేయాలి అంటే ఖచ్చితంగా ఈ లోగో ఉండాలి, మీకు గన్ మైక్ ఉండాలి. ఈ సెటప్ ఉంటేనే మేము రిపోర్టర్గా తీసుకుంటాము. ఇది మీ ఓన్గా ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, లేదు మీ ప్రాంతంలో లోకల్లో కొనుక్కున్నా పర్వాలేదు, మూడు మా దగ్గర కొనుక్కున్నా పర్వాలేదు, అప్పుడు మాత్రమే రిపోర్టర్గా పరిగణిస్తాము. ఖచ్చితంగా ఇది ఉంటేనే రిపోర్టర్గా పరిగణించబడుతుంది. అయితే మీ ఎవరికైనా సరే మొదట కండిషన్ 1 ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఐడి కార్డు ఇవ్వడం పడుతుంది. మీ ప్రవర్తన, మీ వర్క్ స్టైల్ చూసిన తర్వాత మాత్రమే పర్మనెంట్ ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. కండిషన్ 1. కండిషన్ 2, ఎవరికి కూడా జీతాలు, శాలరీస్ ఉండవు. రిపోర్టర్గా తీసుకునే వారికి ఎవరికి కూడా శాలరీస్ ఉండవు. ముఖ్య గమనిక, ఇది తెలుసుకోవాలను. రిపోర్టర్గా చేయాలనుకున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు గ్రామ స్థాయిలోనా, పట్టణ స్థాయిలోనా, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ లెవెల్లో పనిచేయాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి. దాంతోపాటు మీరు కంపల్సరీ లోగో అండ్ కేబుల్ సెట్ ఉండాలి మీ దగ్గర. రైట్, మేము పూర్తి వివరాలు తెలియజేస్తూ వాసవి న్యూస్ టీవీ 8686552345కు మీరు మీ డీటెయిల్స్ని పంపించండి.